లక్కీ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములండి. సుబుద్ధిని గురించి బైబిల్ వాక్యాలండి. 7 మాటలు మీకు చదివి వినిపిస్తాను. 1 సమూయేలు 18వ అధ్యాయము 5వ వచనము. దావీదు సౌలు తనను పంపిన చోటుకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పనిచేసుకుని వచ్చెను కనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికిని సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉండెను. 1 సమూయేలు 18వ అధ్యాయంలో 14వ వచనము. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను. 1 సమూయేలు 18వ అధ్యాయము 15వ వచనము. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. 1 సమూయేలు 25వ అధ్యాయము 3వ వచనము. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగయేలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతివాడు. సామెతలు 13వ అధ్యాయము 15వ వచనము. సుబుద్ధి దయను సంపాదించును, విశ్వాసఘాతకుల మార్గము కష్టము. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 14వ వచనము. గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. సామెతలు 19వ అధ్యాయము 11వ వచనము. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. ఆమేన్, ఆమేన్, ఆమేన్.